హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనిత ఆఫీషియల్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను జీన్స్ ప్యాంట్తో ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే చేయాలనుకుంటున్నాను అండి. చాలా రోజులు లింక్ అయితే అనుకుంటున్నా. ఈరోజు అయితే కుదిరింది, చేశాను. చాలా చాలా ఎగ్జైట్మెంట్గా అయితే ఉంది. ఎందుకంటే జీన్స్ ప్యాంట్తో హ్యాండ్ బ్యాగ్ అయితే అప్పుడే ఒకసారి ట్రై చేస్తే చాలా చాలా బాగా వచ్చిండే. అందుకు ఇప్పుడు చేస్తున్నా. మా అమ్మాయి చేయమా అంటే అడిగింది కాబట్టి చేస్తాను. చూద్దాం ఎలా వస్తుందో. మీరు కూడా రండి, చూద్దాం ఎలా ఉందో హ్యాండ్ బ్యాగు జీన్స్ ప్యాంట్తో. ఈరోజు నేను జీన్స్ ప్యాంట్తో హ్యాండ్ బ్యాగ్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చాలా చాలా సింపుల్, నాకైతే చాలా ఇష్టము. అప్పుడే ఒకసారి తయారు చేసింది, చాలా రోజులు నిన్న దగ్గర. నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు కూడా లంచ్ బాక్స్ దాంట్లోనే తీసుకెళ్తుంటే ఒక 8 months అలా తీసుకెళ్ళాను. చాలా లుక్ అనేది వచ్చింది. అందుకోసమని మళ్ళీ ఇప్పుడు మా అమ్మాయి నాకు జీన్స్ ప్యాంట్తో బ్యాగ్ చేసి అమ్మ అని అడిగింది. అది ఎక్కడో హోల్డ్ బ్యాగ్ కనిపించింది, అందుకు అలా అడిగింది. ఇప్పుడు నేను జీన్స్ ప్యాంట్తో హ్యాండ్ బ్యాగ్ ఎలా చేస్తాను చూద్దాం రండి. ఇంకా మనం కట్ చేసుకునేటప్పుడు సిజర్ ఇలాంటిది పనికి రాదండి. జస్ట్ పేపర్ కట్ చేసే మాత్రమే పనికి వస్తుంది. ఇదైతే పక్కన పెట్టేసి నేను యూజ్ చేసేది అయితే సిజర్ అయితే తీసుకున్నా. దీన్ని మామూలు ఇక్కడ బెంగళూరులో సిజర్ అంటారు, మనమైతే కత్తెర అంటాము. నేను ఇదైతే తీసుకున్నా ఇంకా కట్ చేయడానికి. ఇప్పుడైతే నేను ఇక్కడైతే ఈ కింద పార్ట్ అయితే తీసుకుంటున్నా. కొలతలు వేసుకొని మనకి ఎంత కావాలో అంత అయితే మనం హ్యాండ్ బ్యాగ్ అయితే రెడీ చేసుకోవచ్చు. నేనైతే పైన మొత్తం వదిలేస్తున్నా. పైన వదిలేసి కింద వరకు అయితే 12 ఇంచులు అయితే తీసుకుంటున్నా. 12 ఇంచులు అయితే ఇక్కడ కూట్లలోకి సగం అనేది వెళ్తుంది, 1 ఇంచ్ అట్లా వెళ్తుంది. ఇంకా మనకి లెంత్ అంతా సరిపోతుంది. మనం ఎక్కడికైనా వెళ్తే ఎక్కడైనా తీసుకెళ్ళొచ్చు కూడా, చాలా బాగుంటుంది. ఇక్కడ 12 అనేది నేను మార్క్ చేసుకుంటున్నా, కొంచెం పెద్దదే చేస్తున్నా. ఇలా అయితే ఫుల్గా మార్క్ అయితే చేసుకుంటున్నా కట్ చేయడానికి. ఇలా 2 పక్కలది కూడా మనం మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి సమానంగా అనుకొని. ఈ పక్కన కూడా 12 ఇంచులు అయితే తీసుకుంటున్నా. మీ దగ్గర ఏ జీన్స్ ప్యాంట్ ఉన్నా కూడా తీసుకోవచ్చండి. ఇలా అయితే మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఈ రెండింటిని సపరేట్ అనేది చేసుకుంటా. ఇలా అయితే సపరేట్ చేసుకోవాలి. దీన్ని కూడా సేమ్ అలాగే సపరేట్ చేసుకోవాలి. ఇలా అయితే మనం 2 భాగాలుగా సపరేట్ చేసుకొని ఈ సైడ్కి ఉండేది కూడా మనం కట్ చేసుకోవాలి. ఒక సైడ్ చూసుకొని ఒక సైడ్ మాత్రం మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ మనకి ఎక్కడ కావాలో అక్కడ మనకి మార్క్ చేసుకొని మనం ఒక సైడ్ అయితే కట్ చేసుకోవాలి. ఒక సైడ్ ఫుల్ ఇలా కట్ చేసుకోవాలి నీట్గా. ఇలా అయితే కట్ చేసుకున్నా. ఇది ఎక్స్ట్రా ఉంటుంది కదా, దీన్ని కూడా మనం డివైడ్ అనేది చేసుకోవాలి. ఇలా వేసుకొని నేను మిషన్తో ఏం కుట్టడం లేదండి, చేతితోనే కుడుతున్నా హ్యాండ్ బ్యాగ్ని. ఇప్పుడు మిషన్ కుట్టకూడదు కాబట్టి నేను చేతితో ఇలా అయితే ఇంకొకటి కూడా సేమ్ ఇలానే అయితే రెడీ చేసుకోవాలి. ఇలా అయితే మొత్తం 2 ఇలా అయితే నీట్గా అయితే చేసుకున్నా. చూడండి, ఇలా ఒకటి సీదా వేసుకొని దానిపైన ఇలా అయితే వేసుకొని మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడైతే మనం హ్యాండ్ పట్టుకోవడానికి ఇది వదిలేసుకోవాలి కాబట్టి ఇలా స్టిచ్ చేసుకుంటా, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు దీనికి బొందలు అనేది కట్ చేసుకుంటున్నా హ్యాండ్ ఇలా పట్టుకోవడానికి. ఇప్పుడైతే మనం హ్యాండ్కి ఈ బొందలు అనేది తీసుకుందాము. దానికి నేను 21 ఇంచెస్ అయితే తీసుకుంటున్నా.
21 ఇంచెస్ అయితే నేను తీసుకుంటున్నా. ఇప్పుడు మీరు కూడా సేమ్ అదే ఫాలో అవ్వండి. చూడండి ఇక్కడ వరకు వస్తుంది 21 అయితే. ఇక్కడికి మార్క్ అనేది చేసుకుంటున్నా. ఇక్కడ దాకా మార్క్ అనేది చేసుకుంటున్నా. చూడండి ఇలా మార్క్ చేసుకొని ఇది ఫుల్ కట్ చేసుకోవాలి. ఎలా కట్ చేసుకుంటానంటే ఇలా అయితే కట్ చేసుకోవాలి. ఇలా అయితే కట్ చేసుకోవాలి. ప్యాంట్ అయితే ఏమీ వేస్ట్ చేయకండి. దీంట్లో ఇంకా డిజైన్స్ కూడా చేసుకోవాలి. ఏం వేస్ట్ కాదు, ఒక ఫుల్ ప్యాంట్ అయితే సరిపోతుంది హ్యాండ్ బ్యాగ్కి. ఇలా అయితే కట్ చేసుకోవాలి. హోల్డ్ ప్యాంటేనండి ఇది. మనం హోల్డ్ ప్యాంటే తీసుకోవాలి. వేస్ట్గా ఉంటుంది కదండి, బటన్లు అలా ఊడిపోయి. అలా ఒక హోల్డ్ ప్యాంట్ అయితే తీసుకుని ఇలా మొత్తం అనేది కట్ చేసుకోవాలి. ఇలా అయితే ఒక సపరేట్ అయితే చేసుకున్నా. దీన్ని ఇలా వేసుకొని ఈ ఎక్స్ట్రాస్ ఉంటుంది కదండి, ఎక్స్ట్రాస్ మొత్తం ఇలా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా మొత్తం తీసేసుకొని దీన్ని ఇట్లా రెండు కరెక్ట్గా ఇలా షేప్లు అయితే పెట్టుకోవాలి. ఇలా బొందెలు హెచ్చు తక్కువ రాకోకుండా ఇట్లా సమానంగా అయితే ఉన్నాయి. పైన ఎంత ఉందో కింద అంతానే పెట్టుకోవాలండి. పైన ఎక్కువ కింద తక్కువ అయిపోతుంది. ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అలా అంతే తీసుకొని ఎక్స్ట్రా ఉండేది మొత్తం కట్ చేసుకోండి. కుట్లలో కూడా కొంచెం వదులుకొనే కట్ చేసుకోవాలి. మనం మీకు చిన్న బొందెలు కావాలంటే చిన్న కట్ చేసుకోండి, పెద్ద బొందెలు కావాలంటే పెద్దగా వదులుకోండి. నాకు మీడియంగా ఉంది అని నేను మీడియంగా అయితే పెడుతున్నా. అందుకోసమని నేను మీడియంగా అయితే కట్ చేసుకుంటున్నా. ఇలా అది సపరేట్ అనేది చేసుకోవాలి. ఇలా అయితే వచ్చేది 21 ఇంచెస్ కాబట్టి మనం ఇలా మధ్యలో ఫోల్డ్ చేసుకొని ఇక్కడ సైడ్ ఇక్కడ మొత్తం సపరేట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇలా సమానంగా పెట్టుకొని సపరేట్ చేసుకోవాలి. ఇలా అయితే పెట్టుకొని ఇలా సమానంగా మనం ఇక్కడైతే ఇక్కడ ఓపెన్ చేసుకుంటూ వెళ్ళాలి. బొందెలు కరెక్ట్గా ఇక్కడ ఇలా లూజ్ వదులుకోకండి. ఇలా టైట్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా సమానంగా రావాలండి. ఒకటి హెచ్చు తగ్గులు వస్తే మనకు అప్పుడు బొందెలు అనేది సరిగ్గా రావు. ఒక పక్క ఎక్కువ ఒక పక్క తక్కువ అనేది వస్తుంది. ఇలా సర్దుకుంటూ అయితే కట్ చేసుకోవాలి మనము. ఇలా అయితే బొందెలు అయితే చేసుకోవాలి. ఇలా సింపుల్గా ఇలా రెండు బొందెలు ఇలా అయితే వస్తాయి పట్టుకునేవి. ఇలా అయితే హ్యాండ్కి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి పూల్ కోసం అనేది క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ ప్యాంట్ ఉంటుంది కదా, అందులో మిగతా సగం బట్టని మనం పూల్ కోసం అయితే కట్ చేసుకోవాలి. ఉండేది మొత్తం ఇది ఎక్స్ట్రా ఉంది కదా, ఇది మొత్తం ఇలా కట్ చేసుకోండి ఫ్లవర్ చేసుకోవడానికి. అప్పుడే నీట్గా అనేది వస్తుంది మనకి. ఇదైతే ఒక సైడ్ అంతా కట్ చేశాను. మీకు ఎంత కావాలో అంత కట్ చేసుకోండి. అదే డిజైన్ కోసం అయితే ఇంక ఈ పక్కకు కూడా అలానే సేమ్ కట్ చేసుకుంటా. నాకు ఎన్ని పువ్వులు కావాలో అన్ని వరకు అయితే మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ మెజర్మెంట్ చూసుకొని అయితే ఇప్పుడు డిజైన్ అయితే చేసుకుంటా. ఇలా అయితే మా పెన్ మార్క్ అయితే వేసుకుంటున్నా. పూల్ డిజైన్ కోసం అయితే ఇలా వేసుకొని మిగతా మనకి ఎంత కావాలో అంత ఈ క్లాత్ దాని మీద పెట్టుకొని అయితే మనం కట్ చేసుకోవాలి. ఇలా అయితే వేసాను చూడండి, ఎలా కట్ చేస్తాను. ఇరవై మొత్తం ఇలా అయితే షేపులు తిప్పుకుంటూ వెరైటీ బ్యాగ్కి డిజైనింగ్ కోసం అండి ఇది.
మీకు ఎలాంటి ఫ్లవర్ కావాలంటే అలాంటి ఫ్లవర్ కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా సింపుల్గా ఉండేది కట్ చేస్తాను. ఇలా అయితే ఫ్లవర్ చేయడానికి ఇలా అయితే కట్ చేశాను. ఇదే పీస్ని క్లాత్ మీద పెట్టుకొని నెక్స్ట్ ఇంకా ఇలానే మనం కట్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇలానే మీకు ఎన్ని కావాలో అని కట్ చేసుకోండి. నాకు ఎన్ని కావాలో అని నేను కట్ చేసుకుంటా. ఇలా అయితే మెజర్మెంట్ పెట్టుకొని మనకి ఇలా పీసెస్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా పీస్ అనేది ఇలా మెజర్మెంట్ పెట్టుకొని ఒకేసారి అలా ఫ్లవర్ చేసుకోవడానికి మనకి ఎన్ని కావాలో అన్నీ కట్ చేసుకోవాలి. నేను మీకు చూపిస్తున్నా. ఇలా ఫ్లవర్ చేసుకోవడానికి చిన్నది ఇంకా పెద్ద పెద్ద సైజుల వరకు అయితే కట్ చేశాను. ఇక్కడ ఇంకా అయితే చిన్న చిన్న పూలు వస్తాయి. అలానే సైజ్ కొంచెం పెద్దగా పూలు అయితే రెడీ చేసుకోవడానికి ఇలా అయితే కట్ చేసుకొని అయితే పెట్టుకున్నా. ఇప్పుడు నేను వెనైటీ బ్యాగ్ నేను కట్ చేసి పెట్టుకున్నా కదా, ఇవి హ్యాండ్వి, ఈ వెనైటీ బ్యాగ్వి మొత్తం సూత్తో అనేది స్టిచ్ చేస్తాను. చూడండి, మీరు కూడా ఎలా స్టిచ్ చేసి చూపిస్తాను. ఇలా అయితే రెండు సమానంగా అయితే వేసుకున్నా. ఇక్కడ రెండు ఓపెన్ అయితే పెట్టుకున్నా. ఈ సైడ్ మొత్తం ఈ సైడ్ అంతా ఇలా సూదికి ఇలా దారం అనేది ఎక్కించుకొని ఇప్పుడు ఇక్కడ ఇంకా అయితే కుట్టుకుంటూ వస్తాను. స్టార్టింగ్ అయితే కొద్దిగా ఎక్కువ మందంగా ఉంటుంది కాబట్టి మనం చూసుకొని అయితే కుట్టుకోవాలి. ఇక్కడ ఇంకా అయితే వేసుకోవద్దండి. మూత అనేది కొంచెం చిన్నగా చేసుకోవాలి. యువతల హ్యాండ్ బ్యాగ్ కాబట్టి ఇక్కడ ఒక 1 ఇంచ్ అయితే వదిలేస్తా. ఈ సైడ్ 1 ఇంచ్ అయితే వదిలేసి ఈ మధ్యలో ఇంకా అయితే ఇలా కుట్టుకుంటున్నా. మీ దగ్గర మిషన్ ఉంటే ఈజీగా అయితే కుట్టేసుకోండి. నా దగ్గర మిషన్ ఉంది, ఇప్పుడు కుట్టడం లేదు కాబట్టి నేను ఇలా సూత్తో అయితే ఇలా కుడుతున్నా. ఇక్కడైతే ఫస్ట్ ఇక్కడ ఇంకా స్టార్ట్ చేసా. ఇక్కడ వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఇక్కడికైతే వచ్చాను. ఇక్కడ ఇంకా అయితే స్టార్ట్ చేయాలి. మందంగా ఉండే సూది అయితే తీసుకోండి. ఇలాంటి సూది తీసుకుంటే పట్టు మరి విరిగిపోతుంది. మందంగా ఉండేది అయితే మనం ఎలా కుట్టినా కూడా విరిగిపోదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇంకా అయితే స్టార్ట్ చేస్తున్నా. అదొక్కటి కుట్టుకుంటే చాలండి, మీరు ఈజీగా హ్యాండ్ బ్యాగ్ అయితే కుట్టుకోవచ్చు. ఇలా ఒకసారి కిందకి వెళ్ళేసి నెక్స్ట్ ఇలా ఒకసారి పైకి అనేది రావాలి. ఇలా ఒకసారి వచ్చేసి ఇంకా మొత్తం చిన్నగా ఇలా అయితే మనం కుట్టుకుంటూ అయితే వెళ్ళాలి. ఇలా త్వరగా అయితే వెళ్తుందండి. మనం కుట్టడం కొంచెం ఆలస్యం అంతే. ఇలా కిందికి ఇలా ఒత్తుకుంటే పైకి అనేది వచ్చేస్తుంది. ఇలా అయితే ఇక్కడ వరకు అయితే కుట్టుకొని వచ్చాను. ఇప్పుడు ఇక్కడైతే మనం క్రాస్ లాగా అయితే వెళ్తున్నా. బాక్స్ టైప్లో ఇక్కడ ఇంకా అయితే క్రాస్ తీసుకుంటున్నా. ఇక్కడ ఇంకా అయితే స్టిచ్ చేసుకొచ్చాను. ఇక్కడి వరకు కింద కూడా ఇలానే వేసుకున్నా. ఇక్కడికి వచ్చేసరికి ఇలా దగ్గరకు అయితే వచ్చాను. ఇక్కడైతే కొంచెం దగ్గరకు అయితే కుట్టుకోండి. ఇక్కడ ఇంకా అయితే ఇక్కడ ఇలా మార్క్ వేసుకొని స్టిచ్ అనేది వేసుకోండి. ఇక్కడ ఇంకా ఇక్కడికి నెక్స్ట్ ఈ సైడ్ కూడా అంతే ఇలా వేసుకుంటే హ్యాండీ బ్యాగ్ లుక్ అనేది వస్తుంది. ఇలా ముందే మార్క్ చేసుకొని మీరు స్టిచ్ అనేది వేసుకోండి. నేను ఇప్పుడు చూపిస్తా ఎలా స్టిచ్ చేయాలో అని. ఇక్కడ ఇంకా అయితే నేను మార్క్ వేసుకునే దగ్గర వరకు స్టిచ్ అనేది వేసుకుంటున్నా. మళ్ళీ తిప్పేసుకొని మనం వేసుకుంటే లుక్ అనేది రాదు కాబట్టి ఇలానే దీని మీదే ఇలా స్టిచ్ అనేది వేస్తున్నా. మా అమ్మాయికి ఆడుకోవడానికి అంతే అండి హ్యాండ్ బ్యాగ్. నేను అప్పుడే రెండోసారి ట్రై చేస్తున్నా. ఈసారి నేను సూట్తో కుడుతున్నాం కాబట్టి మా అమ్మాయి కోసమే ఇచ్చేస్తున్నా. నెక్స్ట్ టైం నేను ఇంకోటి అనేది చేసుకుంటా స్టోన్స్ది. ఇలా అయితే మనం ఎక్కడ మార్క్ చేసుకున్నామో అక్కడ వరకు అయితే ఇలా కుట్టుకొని ఇక్కడ ఒక ముడి అనేది వేసుకోండి. ఇలా వేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది. ఏం కట్ చేయాల్సిన అవసరం లేదండి. ఇది అలా మనం స్టిచ్ చేసుకుంటే చాలు.
ఇలా ముడేసుకుంటే చాలు, ఇలా వస్తుంది. అవతల పక్కకు కూడా సేమ్ ఇలానే కుట్టుకోండి. బ్యాగ్ అయితే ఇలా అయితే రెడీ చేశాను. ఇక్కడ ఉండే మూట్లో కొంచెం ఖర్చులు అయితే పెట్టుకోండి, అప్పుడు హ్యాండ్ బ్యాగ్ అనేది ఫ్రీగా లూజ్ అనేది అవుతుంది. ఇలా కట్ చేసుకోవాలి. యువతలు కూడా సేమ్ అండి, ఇలానే ఇలా ఖర్చులు అయితే పెట్టుకోవాలి. సేమ్ ఇలా ఖర్చులు పెట్టుకుంటే చాలు. ఇప్పుడు ఎలా తిప్పేసుకుంటానో చూస్తాం. ఇప్పుడైతే దీన్ని ఇలా తిప్పేసుకుంటున్నా, ఎలా వచ్చిందో చూద్దాము. చిన్న హ్యాండ్ బ్యాగ్ అండి ఇది, ఏం పెద్దదేం కాదు. మా అమ్మాయికి ఆడుకోవడానికి బ్యాగ్ అంటుంటే నేను ఇలా అయితే స్టిచ్ చేశాను. జస్ట్ అలా సూత్తే స్టిచ్ చేశాను. లుక్ అయితే ఇలా ఉంది. ఒక పక్క ఎక్కువ ఒక పక్క తక్కువ తీసుకున్నా కాబట్టి ఇలా అయితే వచ్చింది. మీకు ఈ హ్యాండ్ బ్యాగ్ ఎలా అనిపించిందో చూడండి. ఇది మా అమ్మాయికి బొమ్మలు పెట్టుకోవడానికి అయితే కుట్టాను. నాకు చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివి కుట్టడానికి. ఇప్పుడు బొందెలు అనేది కుడుతున్నా. ఈ బొందెలు కూడా సేమ్ సూత్తోనే కుడుతున్నాను. ఇప్పుడు ఈ బొందెలు అనేది కుట్టుకుంటా చూపిస్తాయి కూడా ఎలా కుడతాను. ఇలా బ్యాక్ ఇలా రావాలి పైకి, ఫ్రంట్ ఇలా లోపలికి ఇలా అనేసి మనం చిన్నగా అయితే సూత్తో అయితే కుట్టుకోవాలండి. ఇలా ఒక పక్కన ఇలా లాక్ చేసుకోండి సూత్తోనే, లేకపోతే స్టార్టింగ్ ఇంకా అయినా కుట్టుకోవచ్చు. మనము ఇలా కుట్టుకుంటూ అయితే రావాలి. తిప్పేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి అక్కడి ఇంకా రావాలి అని చెప్పాను. మొత్తం ఇదంతా ఇలానే అయితే కుట్టుకోవాలి. ఇలా చివరి దాకా వచ్చేసి కొంచెం పెద్దగానే పెట్టుకోండి. జీన్స్ కదా, మనం ఎలా కుట్టుకుంటే చాలా చిన్నగా అయితే అయిపోతాయి కాబట్టి ఈ చివరి ఇంకా అయితే కుట్టుకోవాలి. ఇలా చివరి ఇంకానే కుట్టుకోండి, చివరికే వేసుకొని రండి సూట్తో ఇలా స్టిచ్. మొత్తం బొందెలు అయితే ఇలా అయితే తిప్పేసుకున్నాను. ఏది పొడుగు ఉందో అది చూసుకొని ఎక్స్ట్రా ఉండేది కట్ చేసుకోండి. కట్ చేసుకొని వెరైటీ బ్యాగ్కి మనం వేసేసుకోవడమే. ఇది ఉంటుంది కదండి, ఇది ఉంది కదా, దీని మీద అయితే పెట్టుకోకండి, మందం ఎక్కువ అవుతుంది. లోపల ఇక్కడ కొద్దిగా కిందకైతే పెట్టుకోవాలి. కిందకు పెట్టుకొని మనం ఇలా చూసుకోవాలి. ఇలా కిందకైతే పెట్టుకొని ఒక పక్క ఇలా జాయింట్ అయితే చేసుకోవాలి. మందం ఎక్కువ ఉంటే రాదు, మీరు చూసుకొని ఇవ్వండి. నేను చూపించడానికి ఇలా కుడుతున్నా. దీని మీదకి ఒక ఫ్లవర్ చేసి పెడితే మనం కుట్టినది ఏమీ కనిపించదు. ఇలా అయితే కుట్టాను. సేమ్ ఇలా ఇలా పెట్టుకొని కుట్టిన తర్వాత ఇలా స్ట్రైట్గా చేసుకొని ఇక్కడైతే జాయిన్ చేశాను. ఒక పక్కన అయితే జాయిన్ చేసేసాను, ఇంకొక పక్కన అయితే ఇప్పుడు జాయిన్ చేస్తాను. ఓవరాల్ వెనైటీ బ్యాగ్ లుక్ అయితే రెండో వైపులో అయితే కుట్టేసా. ఇలా అయితే ఉంది. ఇప్పుడు దీంతో ఒక పువ్వు అనేది చేశాను నేను. ఇలా అయితే చేశాను. ఇప్పుడు మీకు కూడా చూపిస్తా. ఇక్కడికొకటి ఇక్కడికొకటి ఒక 5 పూలు అనేది పెట్టాలనుకుంటున్నా. ఫ్లవర్ని అయితే ఇలా చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటాం కదా, స్టార్టింగ్ సూదిలో దారం ఎక్కించుకొని ఇలా కొంచెం కొంచెం అనేది ఇలా మనం చేసుకుంటూ వెళ్తే ఫ్లవర్లా వస్తుంది. కుచ్చులు కుచ్చులు అయితే వస్తుంది కాబట్టి అప్పుడు కొంచెం ఫ్లవర్లా అయితే ఉంటుంది. ఇలా అయితే టైట్గా అనుకొని ఫ్లవర్ మొత్తం ఇలా వెనక్కి అనుకుంటే ఇక్కడ వస్తుంది చూడండి. ఇలా అయితే వచ్చింది ఫ్లవరు. మనం ఇలా అయితే దగ్గరకు అలా వేసుకొని ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడే ఇలా రెండుని జాయింట్ చేసుకుంటే ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా స్టిచ్ వేసుకోవాలి.
ఇలా వేసుకుంటే ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా అయితే 5 ఫ్లవర్ అయితే చేశాను. ఈ ఫ్లవర్ని హ్యాండ్ బ్యాగ్కి ఇక్కడొకటి అండ్ ఇక్కడొకటి, ఇక్కడ 3 డిజైన్స్ చేద్దామని అనుకుంటున్నా. చూద్దాం ఎలా ఉంటుందో లుక్. హ్యాండ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా బాగుంది హ్యాండ్ బ్యాగ్ అయితే. హ్యాండ్ బ్యాగ్ లుక్ అయితే ఇలా ఉంది. ఓవరాల్ గా వ్యానిటీ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఉంది లుక్. ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.